హాయ్. మిజోరం తెలిసే ఉంటుంది, మన ఇండియన్ వన్ ఆఫ్ ది స్టేట్. అది 1972లో యూనియన్ టెరిటరీ అండ్ 1987లో అది స్టేట్గా మారింది. 2001లో దాని అక్షరాస్యత శాతం ఎంతో తెలుసా? లిటరసీ రేటు 100%. సో 1977లో ఆ స్టేట్ యొక్క లిటరసీ రేట్ ఎంత అంటే ఓన్లీ 12%. అంటే విత్ ఇన్ ది 20 ఇయర్స్లో ఆ స్టేటు 100% లిటరసీ రేట్ అనేది పొందింది. సో దానికి ఉన్న బిగ్ డిసడ్వాంటేజెస్ కూడా ఏందో తెలుసా? అంటే ఎన్ని హర్డిల్స్ దాటి ఎన్ని కష్టాలు పడి అది 100%, ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసి అది 100% లిటరసీ రేట్ అక్షరాస్యతకి వెళ్ళిందో తెలుసా? సో మెయిన్ అంటే అక్కడ రిమోట్ టెర్రైన్ అని ఉంటుంది, రిమోట్ లొకేషన్స్. సో కొండలు, హిల్స్, నార్త్ ఈస్ట్ స్టేట్ అంటారు కదా, కొండలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగ్గా ఉండదు అక్కడ. రోడ్ ఫెసిలిటీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏమి ఉండదు అనమాట. సో అలాంటి ప్లేసుల్లో కూడా స్కూల్స్కి వెళ్ళటం, టీచర్స్ అవైలబిలిటీలో ఉండటం ఇది ఒక పెద్ద ఛాలెంజ్ వాళ్ళకి. అండ్ పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటేనే అవి అండర్ డెవలప్డ్ స్టేట్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ వాటికి ఎన్నో బెనిఫిట్స్ ఇస్తే అవి ఏదో కొంచెం అభివృద్ధి అవుతూ ఉంటాయి. సో పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా అక్కడ 100% లిటరసీ రేట్ వచ్చింది. అండ్ అడల్ట్ ఇలిటరేటీ కూడా, అంటే పెద్దవాళ్ళల్లో నిరక్షరాస్యత కూడా ఆల్మోస్ట్ చాలా ఎక్కువ. అంటే అసలు స్కూల్కి వెళ్ళని వాళ్ళు చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళల్లో కూడా. సో అలాంటి వాళ్ళను కూడా పెద్దవాళ్ళకు కూడా స్కూల్ పెట్టి చెప్పి ఈ లిటరసీ అనేది 100%కి రీచ్ అయ్యారనమాట. సో ఈ 100%కి రీచ్ అవ్వడానికి వాళ్ళకి మెయిన్ 5 థింగ్స్ అనేది ఆ స్టేట్ అనేది ఫాలో అయ్యింది. అందులో ఏంటంటే ఫస్ట్ మెయిన్ వాళ్ళు ఫోకస్ చేసింది ఏంటంటే స్కూల్స్ అనేది ఎక్స్పాన్షన్ చేయటం. సో ప్రతి విలేజ్లో స్కూల్స్ ఉండేటట్టు, ఖచ్చితంగా అక్కడ టీచర్స్ ఉండేటట్టు, ఆ స్కూల్స్ కూడా ఒక ఆహ్లాదకరంగా ఉండేటట్టు వాళ్ళు ఈ స్కూల్స్ ఎక్స్పాన్షన్ అనేది చేశారు. ఇది వాళ్ళు తీసుకున్న ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వన్ వచ్చేసి అడల్ట్ ఎడ్యుకేషన్. ఈ నార్త్ ఈస్ట్ స్టేట్లో ఎస్పెషల్లీ మిజోరంలో ఏంటంటే అసలు వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా వాళ్ళు అసలు 1 డే కూడా స్కూల్కి వెళ్ళని వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో ఆ చాలామందిని ఒప్పించి వాలంటీర్స్ వాళ్ళందరితో సహాయంతో వాళ్ళందరికి కూడా నైట్ ఎడ్యుకేషన్ పెట్టడం, ఇదంతా చేసి ఇది వన్ ఆఫ్ ది సెకండ్ మేజర్ థింగ్ వాళ్ళు ఫాలో అయింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి లోకల్ సపోర్ట్ కూడా. సో లోకల్ సపోర్ట్ కూడా ఎలా ఉండేదంటే లైక్ ఇప్పుడు మన ఆంధ్రాలో ఎక్కడైనా ప్లేసుల్లో పటేల్స్ కానీ, లేదంటే సర్పంచ్లు కానీ, లేదంటే ఆ ఊరు పెద్దగా అని అంటాం కదా. సో అలాంటి వాళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగుండేదన్నమాట. వాళ్ళందరూ ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నారో వాళ్ళందరినీ మోటివేట్ చేయటం, వాళ్ళందరినీ మోటివేషన్ చేసి స్కూల్స్కి వెళ్ళేలాగా చేయటం, ఇది థర్డ్ స్టెప్ వాళ్ళు ఫాలో అయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి టీచర్ స్టెబిలిటీ అంటే ఇప్పుడు మన ఆంధ్రాలో కానీ తెలంగాణ మిగతా ఎక్కడైనా చూస్తే ఎవ్రీ 2 years వన్స్ ఆ టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేయడం, అది చేయడం, ఇది చేయడం, వాళ్ళకి నానా హెడేక్స్ ఇవ్వడం, ఆ డ్యూటీలు వేయటం, ఈ డ్యూటీలు వేయటం, గవర్నమెంట్ డ్యూటీస్ చూస్తూ ఉంటాం కదా, ఆ వర్క్ చేయండి, ఈ వర్క్ చేయండి అని, అదర్ దెన్ క్లాస్ వర్క్. సో ఇదంతా చేయటం, ఈ హెడేక్ ఉండటం, అలాంటి ఏమీ లేకుండా టీచర్ స్టెబిలిటీ, ఇలాంటి ట్రాన్స్ఫర్స్ ఇలాంటి ఏం లేకుండా స్టూడెంట్స్కి పేరెంట్స్కి బాండ్ క్రియేట్ చేయడం, లాంగ్ టర్మ్ వాళ్ళు అక్కడే ఉండటం వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్తో వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది క్రియేట్ చేయటం, ఇది అనేది 4th స్టెప్ వాళ్ళు తీసుకున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి కల్చర్ లెర్నింగ్. సో ఈ కల్చర్ లెర్నింగ్ అంటే ఏంటంటే వాళ్ళు చదువుని ఏదో నామమాత్రం కాకుండా, ఏదో మొక్కుబడిగా కాకుండా అదొక పెద్ద ఈవెంట్ లాగా ఎంజాయ్ చేస్తూ ఒక అవార్డ్స్ లాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, ఒక పండగలా చేసుకునేవాళ్ళు అనమాట. సో ఇన్ని 5 ఛాలెంజింగ్ స్టెప్స్ మిజోరం 100% ఎగ్జిక్యూట్ చేసింది కాబట్టి వాళ్ళు విత్ ఇన్ ది 20 ఇయర్స్లో, విత్ ఇన్ ది గట్టి చెప్పాలంటే హార్డ్లీ 23 ఇయర్స్లో, అంటే 2001 కల్లా 100% లిటరసీ రేట్ వచ్చిందనమాట. సో మన స్టేట్లలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్ని తీసుకున్నా మనం అసలు వెళ్ళట్ల, మహా అంటే 70, 65, 67 ఇలా ఉంటున్నాం. సో ఇక్కడ మెయిన్ ఏం అబ్జర్వ్ చేస్తున్నాం, ఒక బ్రాడ్ అబ్జర్వేషన్ ఏం చేస్తున్నాం అంటే మనం గవర్నమెంట్ ఒక్కటే కష్టపడితే మనకి రిజల్ట్ రాదు అని అర్థమవుతుంది. ఓకే, లేదు గవర్నమెంట్ ఒక్కటి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా రిజల్ట్ రాదు. సో రిజల్ట్ రావాలంటే మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ ప్లస్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది మోస్ట్ పవర్ఫుల్ టూల్ అనమాట. సో గవర్నమెంట్ ప్లస్ ఆ కమ్యూనిటీ అంటే అక్కడ ఉండే ప్రజలు, పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళు, అక్కడ ఉండే లోకల్ పీపుల్ని మోటివేట్ చేయడం అనమాట.
సో ఇలా మోటివేట్ చేసి అక్కడ ఉండే ఎవ్రీ కిడ్స్ని సజెస్ట్ చేయడం, అడల్ట్స్ని సజెస్ట్ చేయడం, మోటివేట్ చేయడం, వాళ్ళ స్కూల్కి వెళ్ళేలాగా చేయడం. అండ్ స్టేబుల్ టీచర్స్. సో టీచర్స్ ఉంటారు, స్టేబుల్ టీచర్స్ మోటివేట్ చేయగలగాలి, వాళ్ళ పేరెంట్స్ని మోటివేట్ చేయగలగాలి. సో ఇలాంటివి వన్ మోర్ థింగ్ అనమాట. నెక్స్ట్ ఆ ఎడ్యుకేషన్ వేయడం నామమాత్రం కాకుండా వెళ్ళి చదవాలి అది ఇది కాకుండా ఒక సెలబ్రేషన్ లాగా, ఒక పండగలాగా చేసుకుంటే ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 100% ఎడ్యుకేషన్ రేటు రీచ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా నమ్మకం ఉంటే, నమ్మకం లేదనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాగా చూస్తున్నారు. కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.